వెల్కమ్ టు సత్య అకాడమీ. సో, ఇది మనకు ప్రతి సబ్జెక్ట్‌లో కూడా నేను డే 1 ఏం చదవాలి, డే 2 ఏం చదవాలి, ప్రతి టాపిక్‌ని గూడా క్లియర్‌గా డిఫైన్ చేసి తీసుకొనెళ్తున్నాను. సో, ఇది డే 3 నాడు మీరు ఏం చదవాలి, చదివిన తర్వాత ఈ విధంగా మీరు టెస్ట్‌ని అటెంప్ట్ చేసుకుంటారు. సో, ఈ విధంగా మొత్తం టెస్ట్ అనేది మీకొస్తుంది. టెస్ట్‌కి సంబంధించి కీ వస్తుంది. కీతో పాటు ఎక్స్‌ప్లనేషన్ గూడా నేను పంపిస్తున్నాను. సో, ఇది పాలిటీకి సంబంధించి, ఇది జియోగ్రఫీకి సంబంధించి క్వెషన్ పేపర్ కాస్త టఫ్‌గానే ప్రిపరేషన్ ఉంటుంది. స్టేట్ లెవెల్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ స్థాయిలో ప్రిపరేషన్ ఉండాలి. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొనే క్వెషన్ పేపర్ ఈ విధంగా టఫ్‌గా చేసి, ఇది ప్రిపరేషన్ సమయము. ఎంత టఫ్‌గా ప్రిపేర్ అయితే మీకు అంత సక్సెస్ అనేది దగ్గరకొస్తుంది. క్వెషన్స్, దాని ఎక్స్‌ప్లనేషన్స్ డీటెయిల్‌గా పంపిస్తూ వస్తున్నాను. ఇది జియోగ్రఫీ, ఇది ఇండియన్ హిస్టరీ. ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్‌ని కూడా నేను ఇక్కడ మీకు తీసుకొని వెళ్తున్నాను. సో, ఇది మన వెబ్‌సైటు. సో, వెబ్‌సైట్‌లో ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు క్లాసెస్ సెక్షన్ వస్తుంది. ప్రతి క్లాస్‌కి కూడా నేను క్లాస్ అయిపోగానే దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ ఈ క్లాస్ విన్న తర్వాత వెంటనే ఈ క్లాస్ కింద ప్రియంబల్ విన్నారు. దాని కింద నేను వెంటనే టెస్ట్ కూడా ఇచ్చేస్తున్నాను. సో, క్లాసు దాని కింద వెంటనే టెస్ట్. మీరు క్లిక్ చేసి వెంటనే దానికి సంబంధించి టెస్ట్ రాసేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి క్లాస్‌కి కూడా వస్తూ ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు స్కోర్ కార్డ్ కూడా ఈ క్లాస్ నీకు ఎంతవరకు అర్థమైందన్నది మొత్తం స్కోర్ కార్డ్ ఇక్కడ నీకు డిస్‌ప్లే అవుతుంది. ఆ విధంగా ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ అన్ని క్లాసెస్ కూడా రిఫ్రెష్‌గా నీకు వస్తూ ఉంటాయి. సో, ఈ విధంగా స్కోర్ కార్డ్ అన్నది ఎన్ని క్వెషన్స్ నువ్వు ఎంత ఆన్సర్ చేసావు, ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి, నెగెటివ్ ఎంత పోయింది, ఫైనల్ స్కోర్ ఎంత, వాటి క్వెషన్‌కి సంబంధించి ఇవన్నీ కూడా నీకు మెయిల్‌కి వెళ్ళిపోతాయి. ఈ విధంగా క్లాస్‌లకి సంబంధించి ప్రతిరోజు ఏ క్లాస్ అప్లోడ్ చేస్తానో నేను ఆ క్లాస్‌కి సంబంధించి వెంటనే ఇక్కడ నువ్వు టెస్ట్ రాసుకుంటూ ఉంటావు. ఆ సబ్జెక్ట్ ఏం చదివావు దానికి సంబంధించి. దీనికి సంబంధించి నేను రిఫ్రెష్‌గా మెటీరియల్స్ కూడా ఇస్తున్నాను ఇక్కడ. సో, ఇక్కడ గ్రూప్ 2 మెటీరియల్స్ అని ఉంటాయి మీకు. ఈ మెటీరియల్ సెక్షన్‌లోకి వెళ్తే ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు, తెలుగు వాళ్ళకి తెలుగు. ఈ మెటీరియల్ సెక్షన్‌లో ఇక్కడ మీకు మెటీరియల్స్ రిఫ్రెష్‌గా చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. వీటితో పాటు నువ్వు ఏ విధంగా ప్రతిరోజు ప్లాన్ చేసుకోవాలని మాక్ టెస్ట్ టాపిక్ ట్రాకర్ సిరీస్. సో, ప్రిలిమ్స్‌కి ఏంటి, మెయిన్స్‌కి ఏంటి 2 ప్యారలల్‌గా తీసుకొని వెళ్తున్నా. సో, ప్రిలిమ్స్ ఓపెన్ చేసావు. సో, ఇండియన్ హిస్టరీలో ఈ విధంగా డే 1 ఏం చదవాలి, డే 2 ఏం చదవాలి, డే 3 ఏం చదవాలి, డే 4 ఏం చదవాలి, డే 5 ఏం చదవాలి క్లియర్‌గా ఇచ్చాను. సో, ఇక్కడ నువ్వేం చదవాలి అని ఇక్కడ ఉన్నది. వెంటనే దీన్ని నువ్వు ఓపెన్ చేస్తే ఇంకా విజిబిలిటీ ఇంకా ఎక్కువగా వస్తుంది. సో, ఇక్కడ థంబ్‌నెయిల్‌లోనే నీకేం చదవాలో క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ఈ విధంగా డే 1 చదివాము. సో, దీనికి సంబంధించి వెంటనే రివిజన్ క్లాస్‌లో దాని కిందనే టెస్ట్ కూడా ఇస్తున్నాను. సో, దాన్ని వెంటనే టెస్ట్ అటెంప్ట్ చేసుకుంటావు. సో, టెస్ట్ రాసేస్తావు. మొత్తం ఒక 20 బిట్స్. ఆ 20 బిట్స్ అయిపోగానే లాస్ట్‌కి సబ్మిట్ కొట్టేసుకుంటావు. సబ్మిట్ కొట్టగానే ప్రతిరోజు నీకు వస్తూనే ఉంటుంది ఈ విధంగా. మొత్తం సబ్జెక్ట్‌ని జల్లెడ బట్టి మరి ప్రతి పాయింట్‌ని కూడా నేను ఇక్కడ క్లియర్‌గా తీసుకొనెళ్తాను. వెంటనే సబ్జెక్ట్ రాగానే నువ్వు ఇక్కడ దీనికి సంబంధించి మొత్తం నీ స్కోర్ ఎంతొచ్చింది, ఎక్కడ తప్పు చేసావు, ఎక్కడ రైట్ చేసావని మొత్తం నీకు నువ్వు అనాలిసిస్. ఇన్ని క్వెషన్స్ ఇచ్చాను, ఇన్ని కరెక్ట్ అయినాయి, ఇంత తప్పయింది. ఈ విధంగా కరెక్ట్ చేసుకుంటూ ఉండు. ఒకవేళ నీకు ఇంకా ప్రాక్టీస్ చేయాలి, 1కి 10 సార్లు చేయాలి. సో, దానికే నేను ఇక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో పంపిస్తూ వస్తున్నాను. కంటెంట్ అంతా కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో కూడా వస్తుంది. సో, నువ్వు ఇదే మన వెబ్‌సైట్‌లో డే 1, డే 2, డే 3 ఏం చదవాలి? సింధు నాగరికత మీదే 5 రోజులు ఇదంతా ఉన్నది నీకు. ఈ విధంగా అన్ని రోజులకి సంబంధించి నేను తయారు చేసి ఇస్తున్నా. మీరు చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడ నేను పీడీఎఫ్‌ని కూడా పంపించేస్తున్నాను. దీన్ని జిరాక్స్ తీసుకుంటావో, ఏం చేస్తావో ఇక నీ ఇష్టం. 1కి 10 సార్లు చేస్తూనే ఉండు. ఇగో మొత్తం ఈ క్వెషన్ ఉంటుంది. మొత్తం ఓఎంఆర్ షీట్ గూగుల్‌లో ఇచ్చినా అడుగుతుంది. అది ఇచ్చేస్తది ప్రింటు. తీసుకో, బబుల్ నింపుకో, చదువు, 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 చదువు. 10 సార్లు చదువు. నోటికొచ్చే వరకు చదువు. బాగా టిక్ కొడుతూ ఉండు. సో, 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు
ర్యాంక్ అయితే రావాలి అంతే ఇక. ర్యాంక్ దగ్గర కాంప్రమైజ్ అయితే అవ్వద్దు. 1 గంట వరకు చదువు, లేకపోతే 2 వరకు చదువు, 3 వరకు చదువు, లేదా రోజుకి 1 గంటే చదువు. నీ ఇష్టం. నీకు మాత్రం ర్యాంక్ రావాల్సిందే. ర్యాంక్ కావాలి అనుకుంటే మాత్రం ఈ రకంగా కష్టపడాల్సిందే. నేను ఆ రకంగా నీకు కష్టపడి పంపిస్తున్నా. ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు వస్తదండి. నీకు అన్ని సబ్జెక్ట్స్ పంపిస్తున్నాను. సో, అన్నీ సింపుల్‌గా టైమ్ టు టైమ్ అన్నీ చేసి పంపిస్తున్నా. ఒక్కొక్కటి ఎంత టైం పడతదో మీకు తెలిసిది. మీరే కూర్చొని చేయండి. ఎంత సమయం పడుతుందో మీకే అర్థమవుతది. సో, ఇది జియోగ్రఫీ. డే 1 ఏంటి? డే 2 ఏంటి? డే 3 ఏంటి? ఏమేం చదవాలి? మొత్తం ఎవ్రీథింగ్. డే 1 ఇది చదివావు. డే 2 ఇది చదివావు. డే 3 ఇది చదివావు. డే 4 ఇది చదివావు. నీట్‌గా వస్తున్నది. చూడు ఇంతకన్నా సింప్లిఫై స్పూన్ ఫీడింగ్ ఏ టు జెడ్ ఇగో ఓపెన్ చేయగానే ఇవన్నీ కవర్ అయినాయా లేదా? లేకపోతే ఇంకోసారి చదువుతాం. ఇంకోసారి చదువుతాం. ఒకటికి 2 సార్లు చదువుతాం. దీనికి మెటీరియల్ ఉంది. ఇక్కడ కవర్ కాకపోతే కరెంట్ అఫైర్స్‌లో వస్తాయి. మళ్ళీ మళ్ళీ రివిజన్‌కి తీసుకొనెళ్తా. ఇవన్నీ ఉంటాయి. అన్నీ పర్ఫెక్ట్. ర్యాంక్ చేతిలో నుంచి పోవటానికి వీల్లేదు. పకడ్బందీగా ప్లాన్ చేశాను. ఇక నువ్వెంత చదవగలిగితే అంత నీ ఓపిక. ర్యాంక్ నీ చేతుల్లో ఉంది. సో, ఇది వెంటనే జియోగ్రఫీ రాసావు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీషు, తెలుగు వాళ్ళకి తెలుగు. వెంటనే రాసారు. దానికి సంబంధించి స్కోర్ చెక్ చేసావు. మళ్ళీ తప్పు పోయినాయి. మళ్ళీ రాసుకో. ఒకవేళ అటెంప్ట్‌లు అయిపోయినాయి. మళ్ళీ నీకు పీడీఎఫ్ కూడా పంపించా. ఇన్ని క్వెషన్స్ ఇచ్చా. ఇన్ని ఆన్సరు. ప్రతి దానికి ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయి. ఇగో వెంటనే నువ్వు ఇక్కడ ఇది కూడా జియోగ్రఫీ దీన్ని కూడా తీసుకో. దీన్ని కూడా తీసుకొని ఇంకా మళ్ళీ వర్క్ చేసుకో. ఎంత కావాలో అంత వర్క్ చేసుకో. మొత్తం. సో, ఈ విధంగా నీకు ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నా. ప్రతిరోజు కూడా నీకు వస్తూనే ఉంటాయి. అరౌండ్ మొత్తం అన్ని సబ్జెక్టులు నేను తీసుకొనెళ్తా. సో, ఏమైతే పడుతున్నది చాలా చాలా టైం పడుతుంది. నేను డైలీ 1:32 వరకు మీకోసం వర్క్ చేస్తున్నాను. మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే అంతవరకు మీరు కూడా చేసి చూపించుకోవాలి. మీకు ర్యాంక్ మీ చేతుల్లో ఉంది. ర్యాంక్ మీకొస్తుంది. జియోగ్రఫీ, సోషాలజీ, కరెంట్ అఫైర్స్ అన్నీ వస్తాయి మీకు. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కూడా తయారు చేస్తున్నా. అవి కూడా వస్తాయి. సో, ఇవన్నీ కూడా పాలిటిక్స్ సంబంధించి గాని ఇవన్నీ అన్నీ ఏ టు జెడ్. మనం అసలు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదండి. సో, ఏపీ హిస్టరీ ఇది. డే 2 వరకు వచ్చా. ఇంకా డే 3, డే 4, డే 5 ఇట్లా మోడర్న్ ఏపీ నుంచి తీసుకొనెళ్తున్నా. ఎక్కడికి పోతదండి ర్యాంక్ ఎక్కడికి పోదు. మీ చేతుల్లోనే ఉంటది. సో, ఆ విధంగా బాగా ప్రయత్నం చేయండి. వస్తుంది. సో, ఇక్కడ గవర్నమెంట్ నుంచి జోనల్ క్లియర్‌గా వచ్చేసిందిగా. జోనల్‌కి సంబంధించి 95:5 95 లోకల్, 5 నాన్ లోకల్. మొత్తం 6 జోన్స్ చేశారు. ఆ 6 జోన్స్ వివరాలు ఇవి. సో, జోనల్‌ని కూడా గవర్నమెంట్ చాలా వేగంగా క్లియర్ చేసింది. సెప్టెంబర్ నాటికల్లా నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తుంది. రేపు ఉగాది నాటికల్లా దాదాపు మీ రిక్రూట్మెంట్ పూర్తవుతుంది. నువ్వు డీటీలో ఉండాలి. మొత్తం 750+ వేకెన్సీస్ వస్తున్నాయి. 110 మాత్రమే డీటీలు వస్తున్నాయి. సో, డీటీ ఇప్పుడు కొట్టండి. చిన్నగా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఐఏఎస్ వరకు కూడా మీరు వెళ్ళగలుగుతారు. ఇంత మంచి అవకాశం ఇన్ని డీటీలతోటి మళ్ళీ ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే రాదు మీకు. ఇన్ని డీటీలు దగ్గరలో అయితే ఇన్ని డీటెయిల్‌తో అయితే మళ్ళీ రాకపోవచ్చండి. బట్ ఎనీవే వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవటం? సో, చేయండి. అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ నంబర్‌కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఫాలో అవుతూ రండి. ఓకే. ఇంకేమన్నా అప్డేట్ ఉంటే మళ్ళీ చేస్తాను. ప్రిపరేషన్ మీదే మీ ఫోకస్ అంతా ఉండాలి. 1కి 10 సార్లు చదవండి. 1కి 10 సార్లు చదవండి. సో, 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్. అంతే. అంతే. అది మాత్రమే నీకు తెలవాలి. నీ కళ్ళ ముందు ర్యాంక్ మాత్రమే ఉండాలి. వేరేదేమీ కనపడొద్దు. సో, నేను ఎట్టి పరిస్థితిలో ఈసారి ర్యాంక్ సాధించాలి. ఆ కసి మాత్రమే నీలో ఉండాలి. వస్తదిలే, చేస్తాంలే, చూద్దాంలే వద్దు. పల్లకి ఎక్కే అవకాశం వచ్చింది. ఎక్కండి పల్లకి. సో, క్లాసెస్ ఇస్తున్నాను. అప్డేటెడ్ మెటీరియల్ ఇస్తున్నాను. మీ కళ్ళ ముందే చూపిస్తున్నా. ఇస్తున్నవన్నీ కూడా. ఇక్కడేమి సీక్రెట్ కూడా ఏమీ లేదు. ప్రతి క్లాస్ కింద కూడా టెస్ట్ ఇస్తూ వస్తున్నాను. సో, ప్రతి మెటీరియల్ కూడా అప్డేట్ చేసి పంపిస్తూ వస్తున్నాను. సో, ప్రతి సబ్జెక్ట్‌కి కూడా డే 1 ఏంటి? డే 2 ఏంటి? డే 3 ఏంటి? ఏ రోజు ఏం చదవాలి అనేవి కూడా వర్క్ చేసి పంపిస్తూ వస్తున్నాను. కరెంట్ అఫైర్స్ ప్రింటెడ్ మెటీరియల్ తయారు చేసి పంపిస్తున్నాను. సెప్టెంబర్ నాటికి సో, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 అరౌండ్
80% కంప్లీట్ చేసి చేతిలో ఉండాలి. అప్పటికల్లా మనం ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండాలి. నోటిఫికేషన్ వచ్చేసరికి ఇక ఆ పైన ప్రాక్టీస్ తప్పితే ఇక మళ్ళీ చదవటము ఏ నుంచి స్టార్ట్ చేస్తా, బి నుంచి స్టార్ట్ చేస్తా కాదు. రివిజన్, రివిజన్, రివిజన్. ఎన్ని రివిజన్ చేస్తే అంత మనం పర్ఫెక్షన్ పెరుగుతాం. సో దానికోసమే ఇక్కడ డే 1, డే 2 అంత కష్టపడి ఇప్పుడు నేను చేస్తున్నది. 80% అయిందంటే అయిందని కాదు. ఆ రోజు ఎగ్జామ్ పెట్టినా నువ్వు డ్యూటీలో ఉండాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. సో ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్. సో అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు దీనికి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ఇక ప్రారంభించండి. ఇక ఫాస్ట్ మూవ్ అవ్వాలి. ఇప్పటికే మీ ఫ్రెండ్స్ చాలా దూరం వెళ్ళారు. సో మీరు ఇంకా ఫాస్ట్ చేయాలి. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్.